ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ములుపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, సాధారణంగా మనం అందరం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. కేవలం టెంపుల్కి వెళ్ళడం, దేవుడిని మొక్కడం అది మాత్రమే కాకుండా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా 100 ప్రదక్షిణాలని 108 ప్రదక్షిణాలని చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో అభిషేకాలు చేస్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయంలో అభిషేకాలకు కానీ ప్రదక్షిణలకు కానీ ఉన్న ప్రాధాన్యత ఏంటి? అసలు ప్రదక్షిణలు అభిషేకాలు ఎందుకు చేయించాలి? ప్రదక్షిణ అంటే మనకి భగవంతుడి చుట్టూ 2 రకాలు ఉంటాయి. క్లాక్ వైజ్ ప్రదక్షిణ, యాంటీ క్లాక్ వైజ్. పరమేశ్వరుడు ఏం చేస్తామంటే హాఫ్ క్లాక్ వైజ్ అండ్ హాఫ్ యాంటీ క్లాక్ వైజ్. శివుడికి చేసినప్పుడు దాన్ని చండీ ప్రదక్షిణ అంటాం. చండు ఉంటాడు కదా, అందుకని ఫస్ట్ మన నంది దగ్గర మొదలుపెట్టి ఆ చండీ ఉన్నటువంటి ప్లేస్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ స్టాప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ చండి దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈ మిగిలిపోయిన పార్ట్కి కంప్లీట్ చేస్తాం. దీన్ని శివుడికి మాత్రమే. ఇక మిగతావన్నీ కూడా మిగతా దేవుళ్ళందరికీ కూడా సవ్యదశలో. అండ్ ఆత్మ ప్రదక్షిణ కూడా ఉంటుంది. ఆత్మ ప్రదక్షిణ ఎలా ఉంటుందంటే మన చుట్టూ మనం తిరుగుతాం. టెంపుల్స్ ని ఆదర్శంగా తీసుకోకూడదు. ఎందుకంటే టెంపుల్స్ కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రదక్షిణలు చేయమంటారు, ఒక్కొక్కసారి చేయొద్దంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. ఈ రోజు కనుక మనం వెళితే ఆత్మ ప్రదక్షిణ నిషిద్ధం అని బోర్డు పెట్టేశారు వాళ్ళు, రంగరాజన్ గారు. అంటే అక్కడ చేయడం కుదరదు కాబట్టి, ఎక్కువ జనం వస్తున్నారు కాబట్టి. ఇక్కడ ప్రదక్షిణల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే మనము భూమి సూర్యుడి చుట్టూ, అన్ని గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనము కూడా అదే డైరెక్షన్లో, ప్లానెట్ తిరిగేటటువంటి డైరెక్షన్లో మనము తిరిగినప్పుడు ద గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి విల్ బి నల్లిఫైడ్, విల్ బి మినిమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కారు తిరుగుతోంది, దానిపైన ఒక బ్లాక్ పెడతాం, ఇటుక పెడతాం. కారు మీద ఇటుక పెట్టినప్పుడు ఇలా తిరుగుతుంది. కారును ఇటుక అలాగే ఉన్నాయి. సో వీటిద్దరి మధ్య ఉన్నటువంటి వెలాసిటీ 0, వేగం 0. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే యాక్సిలరేషన్ అంటాం. అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం ఎంత అన్నదే యాక్సిలరేషన్ అంటాం. దీన్నే గురుత్వాకర్షణ శక్తి అంటాం. అది వెలాసిటీయే లేనప్పుడు 0 అయిపోయింది. అంటే మనం చేసినప్పుడు, ప్రదక్షిణలు చేసినప్పుడు భగవంతుడి నుంచి మనకు వచ్చేటటువంటి శక్తి మన దగ్గరే ఉండిపోద్ది. అలా కాకుండా ఉంటే మామూలుగా భూమి ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. ఇది హైయెస్ట్ ఫిలాసఫీ. అలాగే ఈ జియోమెట్రిక్ లైన్, భూమధ్య రేఖ మీదగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు టెంపుల్, ఆ శివలింగం దాని మీద ఉంటుంది. దీన్ని సైంటిఫిక్ గా ఆ భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి ఎక్కడైనా సరే మనం పూజ చేసినప్పుడు యాక్సిలరేషన్ ఆర్ ద గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి మినిమం ఆన్ ద ఈక్వేటర్ అన్నాడు. జియోమెట్రిక్ ఫిజిక్స్ చెప్తోంది. ద పోల్స్ వచ్చేసరికి మాక్సిమం ఉంటుంది. కేవలము దీనికోసమే ప్రదక్షిణ అనేది మహర్షులు పెట్టారు. ఇది అందరికీ అర్థం కాదు కాబట్టి సైంటిస్టులుగా దిగంట. ఇప్పుడు నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో డాక్టరేట్షిప్ చేసినవాడిని కాబట్టి అర్థమవుతుంది, చెప్పే స్టూడెంట్స్కి అర్థమవుతుంది. పాపం మామూలు జనానికి అర్థం కాదుగా. అలాగే రెండవది, ప్రదక్షిణలో ఇంకో అంతర్యం ఏమిటంటే ఎవరికైతే ఒక ఆఫీస్లో మనం పనిచేస్తున్నప్పుడు ఆ బాస్ చుట్టూ మనకు ట్రాన్స్ఫర్ కావాలంటే ఆ బాస్ చుట్టూ తిరగాల, మన కొలీగ్స్ చుట్టూ తిరగాల, మన ఆఫీస్ చుట్టూ తిరగాల. తిరిగినప్పుడు పని అవుద్ది. ఒకసారి కాకపోయినా రెండోసారి చేస్తారు. కేవలము భగవంతుడికి ఈ రకంగా ప్రదక్షిణలు చేస్తే కనుక ఖచ్చితంగా మన పనులు అవుతాయి. ఒకటి, అది మళ్ళీ మూఢనమ్మకంగా మార్చుకోకూడదు. రొటీన్ గా తిరిగేస్తున్నారు. ఇప్పుడు భగవత్ నామాన్ని జపిస్తూ మనసుని కంట్రోల్ చేస్తూ వేరే ఆలోచనల మీదకి వెళ్లకుండా ఆ చేసినటువంటి ఎన్ని ప్రదక్షిణలైనా, ఇందులో ప్రదక్షిణలు కోరిక తీరే ముందు బిఫోర్ ప్రేయర్ మనకి ఒక ప్రదక్షిణ చేస్తాం. అండ్ ప్రేయర్ ఆన్సర్ చేసిన తర్వాత, అంటే మన కోరికలు తీరిన తర్వాత 11 ప్రదక్షిణలు చేస్తాం. ఇలా కొన్ని టెంపుల్స్ పెట్టుకున్నాయి. సో మనకి ఈవెన్
ఆ నెంబర్స్ కంటే కూడా ఆడ్ నెంబర్స్ లో చేయాలి. అంటే 1 ప్రదక్షిణ, 3 ప్రదక్షిణలు, 5 ప్రదక్షిణలు, 7, 11, 9 ఈ విధంగా ఆ విధంగా ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే తప్పకుండా శక్తి వస్తుంది. ఇకపోతే అభిషేకానికి వద్దాం. అభిషేకాల్లో శాస్త్రాలు ఏవి చెప్పినా, వేదాలు కానీ మన పురాణాలు ఎక్కడ చూసినా సరే పూజలు ఉత్తి వాటర్ తో చేయమన్నాడు, శుద్ధోదక జలం మాత్రమే. ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి పంతులు గారులు అవనియండి, వాళ్ళు మంచి ఉద్దేశంతోనే పంచామృతాలు వరకు ఎక్స్పాండ్ చేసాం. ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తర్వాత ఆవు పాలు, చక్కెర అండ్ తేనె, ఈ 5తో చేస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ చెరుకు రసము, తర్వాత పళ్ళ రసాలు ఇలా ఎక్స్పాండ్ చేశారు మనమాట. ఇప్పుడు తర్వాత దేవాలయాలు కట్టినప్పుడు అన్నాలతో అభిషేకము, ఇవన్నీ ఇంకా అడ్వాన్స్ గా వెళ్ళి ఇప్పుడు కొంతమంది ఆవు యొక్క మూత్రంతో కూడా అభిషేకాలు, ఆవు యొక్క పేడతో కూడా అభిషేకాలు చేయొచ్చు అని చెప్పుకుంటున్నారు, చేస్తున్నారు. అంటే ఇక్కడ అభిషేకం అవన్నీ చేయకూడదు. అభిషేకము కేవలం శాస్త్రం చెప్పింది ఉత్తి వాటర్ తోనే. అందువల్ల శుద్ధోదక జలంతో కనుక మామూలు ఆర్డినరీ వాటర్ తో చేస్తే మన సమస్త కోరికలు తీరుపుతాయి. అభిషేకంలో ఆంతర్యం ఏమిటంటే క్లీన్సింగ్ ద భావాలు. మనము మనలో మనసులో ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, పిల్లల పట్ల వ్యామోహం, అధిక వ్యామోహం ఉండాలి, టూ మచ్ ఉంటుంది. కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ అభిషేకం ప్రాసెస్ పెట్టారు. అభిషేకం శివుడికి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ వల్ల మనకు అదొకటి. అమీర్ ఖాన్ చెప్తాడు, బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ ఏం చెప్తాడంటే, ఈ మధ్యన అది కూడా వైరల్ కూడా అయ్యింది, ఏమని సన్నీ డయల్ వీళ్ళందరూ కూడా అభిషేకాలు అనేటటువంటివి నెయ్యితో వాటిలతో చేయకూడదంటే వాసుదేవ్ జగ్గి సద్గురువు గారు చెప్పారు, చూడ అందుకోసం చెయ్యం మనం. ఈ రాళ్లతో తయారవుతాయి ఈ విగ్రహాలు అనేవి, శివలింగాలని ఏదైనా విగ్రహాలు, అవి తడపాలి, బ్రేక్స్ వచ్చేస్తాయి, ఫ్యాట్ కంటెంట్ వెళ్ళాలి. అందుకనే ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పదార్థాలు వెళ్ళడం వల్ల అది పీల్చుకుంటది, ఆ రాయి పీల్చుకొని ఎక్కువ కాలం సస్టైన్ అవుతుంది ఆ విగ్రహం. అంతేగాని బ్రేక్లు వస్తాయని సద్గురువు గారు చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది అందరికీ తెలుసు, మన పంతులు గారికి, పూజారి గారికి అందరికీ తెలుసు. కాకపోతే ఇన్ డెప్త్ ఆయన అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ హిందీ, బాలీవుడ్ చాలా మంది చెప్పారు దాని మీద. సో దిస్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్. కాబట్టి అభిషేకాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మనం స్నానం ఏ విధంగా అయితే చేస్తామో, మన శరీర శుద్ధి ఫస్ట్, మినిమం ఫస్ట్ క్వాలిఫికేషన్, స్కూల్కి వెళ్తే డ్రెస్ వేసుకోవాలి నీట్ గా, అది. సెకండ్ ఈ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అట్లా ఎలాగో ఈ అభిషేకం చేసినప్పుడు మనం స్వామివారు తప్పకుండా మన కోరికలు తీరుస్తారు. అందువలన తప్పకుండా చేయాలి. మనం గుళ్ళకే వెళ్ళి చేయక్కర్లా, ఇంట్లో కూడా ఓం నమ శివాయ అన్న మంత్రంతోనే ఇంట్లో చేయొచ్చు, ఓం నమో నారాయణాయ అని చేయొచ్చు. విగ్రహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ₹1 బిళ్ళ పెట్టి అక్కడ దానిపైన కూడా చేయొచ్చు. ఏది విగ్రహాలు లేనటువంటి కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ₹1 కాయిన్, సత్యనారాయణ స్వామి వ్రతాలకు మనం అభిషేకాలు చేసినప్పుడు ₹1 కాయిన్ పెట్టండి అని మనం చేస్తాం. సో ఇక్కడ మెయిన్ కంటెంట్ ఎలా ఉండాలంటే, మెయిన్ ఉద్దేశం ఎలా ఉండాలంటే, స్వామి వారికి మనం అభిషేకాలు చేస్తున్నాం. వీళ్ళు టెంపుల్స్ లోనూ వాళ్ళు కొంచెం ఎందుకంటే అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి జనాన్ని, ఇలాగ అన్ని చూస్తూ చేస్తూ రకరకాల హారతులు కూడా, నంది హారతి, సింహారతి ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇవన్నీ చూసి ప్రజలు పూజకే భయపడి అభిషేకాలు అమ్మో ఎన్ని పదార్థాలు మేము తేలేమో అని భయపడకుండా సింపుల్ వాటర్ తో చక్కగా, కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం దేవుడి పైనే ఉండాలా, మంత్రోచ్చారణ లోపల జరగాల, అండ్ 1 to 1 అంతే. 2 భార్య కూడా ఉండకూడదు అక్కడ, 1 to 1 గాడ్ అండ్ నువ్వు. ఎందుకంటే సెకండ్ పర్సన్ అక్కడ ఉంటే డిస్టర్బ్ అయిపోతుంది, అలా వేవ్స్ కదులుతుంటే కాన్సన్ట్రేషన్ వేవ్ లెంత్ ఇలాగా ఇదవుద్ది, ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్స్ వస్తుంది. అందువలన మనము మెయిన్ గా 1 to 1 లాగా కూర్చొని ఆ చేసింది 5 నిమిషాలైనా చాలు, చేస్తే అద్భుతంగా సమస్త కోరికలు తీరుతాయమ్మా. నిజంగా గురుగారు మీరు చెప్తుంటే ఇంత సైంటిఫిక్ లాజిక్ ఉందా ప్రదక్షిణలో ఇంకా అభిషేకాలు చేయడంలో అనిపిస్తుంది. ప్రజలు కూడా ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పెన్సెస్ తో చెయ్యాలి, ఇన్ని రకాలతో చేయాలి, అలా కాకుండా అసలు ఎందుకు పెట్టారో ఆ కాన్సెప్ట్, ఆ లాజిక్ తెలుసుకొని నిజంగా భక్తి భావంతో ముందుకెళ్తే బాగుంటుంది. ఇది శాస్త్రం చెప్పింది, శుద్ధోదక జలం అంతే. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా.